మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అక్టోబర్ నెల 28వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ 2వ అధ్యాయము 4-7 వరకు ధ్యాన భాగమును చదువుచున్నాను. క్రీస్తుతో కూడా పరలోకంలోనే మన అసలైన స్థానం. అయితే ఈ అనుభవాన్ని పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పరలోకంలో తాము కూర్చోగలగడం అసలు తమకు సాధ్యమేనని ఎంతమందికి తెలుసు? ఆదివారాలు ఈ పరిశుద్ధ స్థలాలను ఒక్కసారి దర్శించడం, ఆత్మావేశం ఆవహించిన సమయాల్లో అలాంటి స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అనుకోవడం, ఇదే ఈ పరలోకంలో కూర్చునే అనుభవం అనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజు రోజంతా అక్కడే కూర్చొని ఉండడం అన్నది వేరే విషయం. ఇది ఆదివారాలకే కాదు, అన్ని రోజులకి వర్తిస్తుంది. తొణకని మనస్తత్వం మన దైనందిన కార్యక్రమాలు సక్రమంగా చేసుకుపోవడానికి ఎంతో ముఖ్యం. మనసులో అల్లకల్లోలంగా ఉంటే మన ఆత్మకార్యాలకు కలిగే ఆటంకం అంతా ఇంతా కాదు. తొణగకుండా ఉండగలగడంలో గొప్ప శక్తి ఉంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు: నిరీక్షణ ఉంచి మౌనంగా ఉన్నవాడికి అన్నీ లాభసాటిగా జరుగుతాయి. ఈ మాటలలో అంతులేని అర్థం ఉంది. ఈ సత్యాన్ని మనం వంట పట్టించుకోగలిగితే మనం చేసే పనుల ధోరణి అంతా మారిపోతుంది. అసహనంతో పెనుగులాడే బదులు అంతరంగంలో క్రీస్తు ఎదుట మౌనంగా కూర్చుని ఉంటే ఆయన ఆత్మశక్తి మనం తలపెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది. ఈ మౌన శక్తి పనిచేసే విధానాన్ని మనం చూడలేము, కానీ అది ఊహాశక్తితో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని మాత్రం తెలుసుకోవాలి. దానిలో కొట్టుకుపోయేలా నీ ఆత్మను నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఆ శక్తి నీకు అనుకూలంగా పనిచేస్తుంది. విశ్రాంతి స్థలం ఉంది తుఫాను నడిబొడ్డులో, ఆ నిశ్శబ్దంలో పసిబాబు నిద్రపోతాడు. మహాపవన సుడిగుండపు కేంద్ర స్థానంలో వెంట్రుక కూడా కదలని నిశ్చలత ఉంది. ప్రతి పరిస్థితిలోనూ దేవునిలో ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగడం నేర్చుకోవడమే నీ ధర్మం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రశాంతత అనేది నీవిచ్చే గొప్ప వరం ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితిలో ప్రభా మేము ప్రశాంతంగా క్షేమంగా ఉండగలగటం నేర్చుకునే ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున తండ్రి, ఈ దినం ఎడారిలో సెలయేర్లు ఎవరెవరైతే వింటున్నారో ప్రభా, ఎవరైతే హృదయం అల్లకల్లోలంగా ఉందో, కలవరంతో ఉందో ప్రభా, యేసుక్రీస్తు నామంలో వారికి శాంతి, సమాధానము, క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభా, నీవే ప్రభా క్షేమం, శాంతి, సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపని వేడుకొంచున్నాం ప్రభా. నీ బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. అలాగున్న తండ్రి, మరి ముఖ్యంగా మా భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా భారతదేశానికి ఇచ్చిన నీ కృప, కాపుదల, భద్రతను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగున ప్రభా, మా యొక్క దేశంలో తండ్రి అనేకులు ప్రభా అయా నిన్ను ఎరగకుండా ఉన్నారు ప్రభా. అనేకులు తండ్రి వారు అయా నీవు నిజమైన దేవుడని గ్రహించుకోలేకపోతున్నారు. కనికరంగా తండ్రి, నీవే నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, పునరుత్థానుడైన దేవుడు అయ్యా అని చెప్పేసి, మరణం ముళ్ళు విరిచిన దేవుడు నీవే అని చెప్పి, నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు నువ్వే అని చెప్పి ప్రభా అనేక మంది తెలుసుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు ప్రభా. అలాగిన తండ్రి, ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా దినదినాభివృద్ధి పొందే కృపా ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.